కోల్కతా ఘటనతో అలర్ట్ అయిన నిర్వాహకులు. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. శనివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న అతనికి సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఫలక్నామా ప్యాలెస్కి వెళ్లారు. అక్కడ మీట్ అండ్ గ్రీట్లో పాల్గొన్నారు. ఆయన అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం ఆయన ఉప్పల్ స్టేడియానికి చేరుకోగా మెస్సీని చూసి ఆనందంతో అభిమానులు కేరింతలు నినాదాలతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తింది. గ్రౌండ్లో మెస్సీని చుట్టుముట్టిన విఐపీలు, సెక్యూరిటీలు, అలాగే రూపాయలు వేలు పెట్టి టికెట్లు కొన్న అభిమానులు కనిపించని సాకర్ స్టార్ అంట. మైదానంలోకి వాటర్ బాటిళ్లు, చైర్లు విసిరేసిన ఫ్యాన్స్ రచ్చ. మెస్సీకి ఆయన అభిమానులకు సీఎం బెనర్జీ క్షమాపణలు. ఈవెంట్ ఆర్గనైజర్ శ్రద్ధతో అరెస్ట్ అంట. ఇది ఎక్కడ నిన్న కోల్కతాలో జరిగిన ఈవెంట్కి సంబంధించి. సో దీని తర్వాతే చాలామందికి డౌట్ ఉంది, ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుందా లేదా అనే డౌట్ చాలామందికి వచ్చింది ఈవెంట్ తర్వాత. ఇక మొత్తం ఇదే వాడుతుంటుంది. ఇక అసలు కనీసం ఫుడ్ పాయిజన్ వార్త ఏసీలో కూడా లేదు, తెలియదు. వీళ్ళు పిల్లలు ఫుడ్ పాయిజన్ ఇది కనీసం ఎక్కడ కనపడట్లేదు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్బాల్ ఆడిన దిగ్గజం వేదికైన ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిన ప్రాంగణం. ఉప్పల్ స్టేడియం ఉర్రూతలొగింది. మెస్సీ మెస్సీ అంటూ అభిమానులు చేసిన నినాదంతో హోరెత్తింది. శనివారం రాత్రి ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనాకు చెందిన లియోనల్ మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి అభిమానులకు కనుల విందైన కార్యక్రమాన్ని అందించారు. కిక్కిరిసిన స్టేడియంలో మెస్సీ రేవంత్ రెడ్డిల నినాదాలతో హోరెత్తించారు. మెస్సీ గో టూర్ ఆఫ్ ఇండియా భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ఫలక్నామా ప్యాలెస్లో ఎంపిక చేసిన అభిమానులతో సమావేశం అయ్యారు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి చేరుకుని సింగరేణి RR9 అలాగే అపర్ణ మెస్సీ టీంలతో కలిసి కొద్దిసేపు మ్యాచ్ ఆడారు. అనంతరం ఉప్పల్ స్టేడియం మొత్తం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కలియ తిరిగారు. అలాగే అభిమానులకు అభివాదం చేస్తూ ఫుట్బాల్ను కిక్ చేసి స్టేడియంలో ఉన్న అభిమానులకు మెస్సీ అందించారు. స్టేడియంలో ఆడుకుంటున్న చిన్న పిల్లలతో సరదాగా కాసేపు ఆడారు. సీఎం రేవంత్ రెడ్డి మనవడితో మెస్సీ కొద్దిసేపు ఆడారు. సో 5 నిమిషాల మ్యాచ్ ఇది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి దానికోసం పాపం చాలా రోజులుగా ప్రాక్టీస్ చేసిండు. ఇది మ్యాచ్ నాకు తెలిసి ఆయన ఈ మ్యాచ్ కోసం నాకు తెలిసి అదేమి పెద్ద ఇదేం కాదు. అది ఈయన బాల్ ఆడిదండి, ఆయన బాల్ ఇటుదండి, అదే మ్యాచ్ 5 నిమిషాలు ఆడేది రేవంత్ రెడ్డి. దానికోసం పాపం నెల రోజులుగా పాపం ఆయన ప్రాక్టీస్ చేస్తుండే. ఆయన ఈ తన్నడం కోసమే ప్రాక్టీస్ చేస్తుండే. ఆయన ఇవన్నీ వదిలేసిండు. ఇక మొత్తం ఇక ఒక గ్లోబల్ సమిట్, ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఇదే పట్టుకున్నాడు పాపం. నెల రోజులుగా ముఖ్యమంత్రి ఇవే పట్టుకున్నాడు. ఇక వేరే ఏ కార్యక్రమం పెట్టుకోలే పాపం. ఆ జిల్లాల వాళ్ళ పర్యటన అన్నాడు, దాన్ని మర్చిపోయింది ఆయన పాపం. దాన్ని వదిలేసిండు ఇక కంప్లీట్గా వదిలేసి ఇప్పుడు ఈ మ్యాచ్ మీద దృష్టి పెట్టి పాపం నెల రోజులుగా పాపం నైట్ అంతా ప్రాక్టీస్ చేసిండు ఆయన. ఇక మెస్సీకి స్వాగతం. మెస్సీ శనివారం సాయంత్రం 4 గంటలకు కోల్కతా నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ప్రభుత్వ తరపున ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారుడు హర్ఖరా వేణుగోపాల్ స్వాగతం పలికారు. భారీ బందోబస్తు మధ్య మెస్సీ ఫలక్నామా ప్యాలెస్కు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెస్సీకి వెల్కమ్ చెప్పారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులతో మెస్సీ భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అలాగే మెస్సీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుట్బాల్ ఫెడరేషన్ ఏర్పాటు చేయనున్నట్లుగా సీఎం మెస్సీకి తెలిపారు. మెస్సీని కలవడానికి ఎంపిక చేసిన 250 మంది మెస్సీలతో కలిసి మాట్లాడారు. ఆయనతో ఫోటోలు దిగారు. ఒక్కొక్కరు మెస్సీని కలవడానికి 10 లక్షలు చెల్లిస్తే అపాయింట్మెంట్ ఇచ్చే విధంగా మెస్సీ పర్యటన నిర్వాహకులు ఏర్పాట్లు చేశారంట. ఈ 10 లక్షలు మరి 100 మంది కదా, దాదాపు ఎంపికైన మెస్సీతో కలవడానికి ఎంపికైన 250 మంది అంటే 250 10 లక్షలు లెక్క. మరి ఈ పైసలన్నీ ఎవరి అకౌంట్కి పోయినాయి? సరే మీరు మీ ప్రోటోకాల్ ప్రకారమా లేకపోతే మీరు ఎట్లా ఎవరి సలహా ఇచ్చిండో తెలియదు, కానీ ఆ 10 లక్షల రూపాయల సలహా ఎక్కడ లేనిది, కలకత్తా లేదు, వెస్ట్ బెంగాల్లో లేని సలహా ఈ 10 లక్షలు ఇచ్చిండు. ఓకే, మరి 250 మంది దగ్గర మీరు వసూలు చేసిరు 10 లక్షలు చప్పున. మరి ఆ పైసలన్నీ ఎవరి అకౌంట్కి పోయినాయి? ఈవెంట్ ఆర్గనైజర్ అకౌంట్కి పోయినాయా? మెస్సీ అకౌంట్కి పోయినాయా? సింగరేణి కార్మికుల ఖాతాలోంచే కదా అవి తీసినాయి. మరి వాళ్ళ అకౌంట్కి కొట్టిరా?
లేదా గవర్నమెంట్ అకౌంట్కి పడ్డా పైసలన్నీ? మరి ఈ పైసలు ఎవరు తిన్నట్టు మరి ఇవన్నీ? మరి దాని లెక్కేది? సరే 250 మంది కలిసిరు, మరి దాని లెక్కేది? ఆ పైసలు ఏడకపోయినాయి? సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ, రోడ్రిగో పాల్, లూయిస్ సువరైజ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టేడియంలో అడుగు పెట్టడానికి ముందే ఎగ్జిబిషన్ మ్యాచ్ మొదలైంది. సింగరేణి ఆర్ఆర్ఆర్ జట్టు అపర్ణ ఏఏఎస్ టీంపై చేయి సాధించింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ప్రారంభమైన 18 నిమిషాలకు రాత్రి 8 నిమిషాలకు గ్రౌండ్లో అడుగు పెట్టారు. ఆయన జెర్సీ ధరించి స్టేడియంలోకి ఎంటర్ కాగానే ఈలలు కేరింతలతో అభిమానులు యువత హోరెత్తించారు. నిమిషంలోనే రేవంత్ గోల్ చేశారు. రేవంత్ గోల్తో సింగరేణి ఆర్ఆర్ టీం స్కోర్ 4కు పెరిగింది. అపర్ణ టీం అప్పటికి ఇంకా ఖాతా తెరవలేదు. అపర్ణ టీం 0కే పరిమితమైంది. రేవంత్ టీం 4 గోల్తో విజయం కైవసం చేసుకుంది. ఆ తర్వాత మరో 2-3 నిమిషాల్లోనే మెస్సీ గ్రౌండ్లోకి వచ్చారు. మెస్సీ, రోడ్రిగో డిపాల్ అలాగే లూయిస్ సువరైజులు మైదానంలో అడుగు పెట్టడంగా అభిమానులు మెస్సీ మెస్సీ అంటూ హోరెత్తించారు. ఆ తర్వాత కాసేపు వారంతా మ్యాచ్ ఆడారు. నెట్ ఎదురుగా బాల్ పాస్ చేసుకున్నారు. అలాగే షూట్అవుట్ గోల్స్ చేశారు. ఫ్యాన్స్ మెస్సీ నామజపం చేస్తూనే ఉండగా వారితో మరింత జోష్ పెంచుతూ మెస్సీ ఫుట్బాల్ను ప్రేక్షకుల గ్యాలరీలోకి కిక్ చేశారు. ఇలా 3 బాల్స్ కిక్ చేసి ఫ్యాన్స్కు గిఫ్ట్గా ఇచ్చారు. మెస్సీ కంటే ముందు రోడ్రిగో డిపాల్ ఓ బాల్ను ఇలా గ్యాలరీలోకి కిక్ చేశారు. నిన్న సరే వాళ్ళ మనవడు ఆడుతూ ఉన్నాడు, ఓకే. నిన్న కొంతమంది ఫోటో దిగడానికి ఎగబడ్డారు మెస్సీతో. పాపం చిన్నపిల్లలు అనమాట. వాళ్ళని నెట్టేస్తుండే ఆయన ముఖ్యమంత్రి. మెస్సీతో సెల్ఫీ దిగడానికి వచ్చిన పిల్లాడిని కోపంతో ఎపో అని పక్కకి నెట్టేసిన రేవంత్ రెడ్డి, పిల్లాడితో సెల్ఫీ దిగడానికి రెడీ అయిన మెస్సీ వద్దు అని పిల్లాడిని పక్కకి నెట్టేసిన అహంకారపు రేవంత్ అంట. సో నిన్న ఎవరో అఫీషియల్ వాళ్ళ పేజీలో ఎవరో ఒక ఆయన పెట్టిండి ఆయన. చూడు ఆయన ముఖ్యమంత్రి. అది పాప మెస్సీ ఆగిండు ఫోటో ఇవ్వడానికి, ఆగిండు ఆయన. అయ్యో మరి ఆయన దగ్గర కూడా 10 లక్షలు వసూలు చేయబోతుండే. మరి ఎట్లా 10 లక్షలు కట్టిన వాళ్ళే ఫోటో దిగాలి కదా. నిన్న ప్రకారం ఇక చూడు మెస్సీ కూడా ఆగిండు ఆయన ఫోటో ఇవ్వడానికి. ఎట్లా దోస్తుంది చూడు. ఇట్లాంటి చిల్లర ఏమంటే ఒక ముఖ్యమంత్రిగా మనం చేయాల్సిన పనులు ఇవి కాదు కదా. సరే మా చిన్న పిల్లోడు సరదా పడ్డాడు, మనకే సరదా ఉంది కదా. ఇక మన మనవడికే సరదా ఉంది కదా. అందరూ మన మనవడిలా కాదు కదా. ఇప్పుడు మన మనవడు అంటే ఇక మరి మీరు డైరెక్ట్ తీసుకెళ్తారు, మెస్సీతో ఫోటోలు ఇప్పిస్తారు. 10 లక్షలు ఇచ్చినా ఇవ్వకపోయినా మెస్సీ కూడా ఫోటో ఇస్తాడు. అందరికీ మన మనవడిలా కాదు కదా. పాపం చాలామంది ఆశపడతారు కదా. ఒక ఫోటో ఇస్తే ఏమయ్యేది? అది కూడా పాపం అదని రేవంత్ రెడ్డిని అడుగుతులే ఫోటో, మెస్సీని అడిగిండు ఆయన. ఆ పిల్లోడు పాపం రేవంత్ రెడ్డిని ఫోటో అడగట్లే, రేవంత్ రెడ్డిని అడగట్లే ఫోటో. ఎందుకు మెస్సీని అడిగిండని బాధ అనుకుంటా. రేవంత్ రెడ్డిని అడగలేదనే పాపం ఈగోకు పోయినట్టున్నాడు రేవంత్ రెడ్డి. ఇక మెస్సీకి బాల్ పాస్ చేసిన రేవంత్ మనవడంట. ఆ తర్వాత వారంతా కలిసి గ్రౌండ్లో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ పరేడ్ చేశారు. గ్రౌండ్లో కలియ తిరిగారు. అలాగే ఇలా తిరుగుతుండగానే మధ్యలో ఫుట్బాల్ పాసింగ్ ఇచ్చుకుంటూ షార్ట్గా గేమ్ ఆడారు. రేవంత్ పాస్ ఇవ్వగా మెస్సీ దాన్ని రోడ్రిగో డిపాల్కు పంపారు. ఆ తర్వాత మరికొందరు ప్లేయర్లు కూడా అందులో పాలు పంచుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ మనవడు కూడా జెర్సీ ధరించి గేమ్ ఆడాడు. మెస్సీకి బాల్ పాస్ ఇచ్చాడు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా వచ్చి కలుసుకున్నారు. అక్కడే గోల్డ్ కప్ను మెస్సీకి రేవంత్ టీం అందించారు. ఆ తర్వాత రన్నరప్ అపర్ణ టీంకు సీఎం కప్ ఇచ్చారు. మెస్సీ పేరుతో ఉన్న 10 నెంబర్ జెర్సీను సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలకు మెస్సీ అందజేశారు. మెస్సీ భారత్ పర్యటనకు 14 ఏళ్ల తర్వాత వచ్చానని నిర్వాహకులు తెలిపారు. పాపం ఈయనకంటే అదృష్టం ఉంది పిల్లోడికి అనకూడదు కానీ, ఇక మీ మనవాడికైతే అదృష్టం ఉంది కాబట్టి గేమ్ ఆడతాడు. గేమ్ పాపం అందరికీ సరదా ఉంటుంది కదా. ఒక సెలబ్రిటీతో ఫోటో దిగాలన్న సరదా అందరికీ ఉంటుంది.
ఆ పిల్లోడు అందులోనే వచ్చినట్టున్నాడు ఒక ఫోటో దిగుదామని.